హలో, కళ్యాణి గారా? నేను డాక్టర్ గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్, ఏమిటిది? కళ్యాణి, నువ్వా? ఏమిటి ఇలా వచ్చావు? ముందు మీరు ఎందుకు ఇలా మారిపోయారో చెప్పండి. జరిగింది జరుగుతున్నది మర్చిపోవడానికి ఇది తప్పనిసరైంది. తప్పు చేస్తూ అది తప్పనిసరి అనుకోవడం పొరపాటు ఫ్రెండ్. అసలు ఎందుకు ఇలా మారిపోయారు? మందులతో రోగాల్ని, మాటలతో మనసుల్ని, మంచితనంతో మనుషుల్ని కుదుటపరిచే మీరు ఎందుకు ఎందుకు ఇలా తయారయ్యారు ఫ్రెండ్? ఫ్రెండ్, ప్రాణం పోసేది దేవుడైతే ఆ ప్రాణానికి ప్రమాదం కలగకుండా కాపాడే డాక్టర్ కనిపించే దైవం. ఆ దైవమే ఇలా విషానికి లోబడిపోయి చావడానికి ప్రయత్నించడం నిజంగా దురదృష్టం. కళ్యాణి, ఆ దైవంలాగా ఈ డాక్టర్ కూడా రాయి ఉంటే ఏ బాధ లేకపోను, ఈ విషయం అవసరం ఉండకపోను. కానీ కానీ నేను మనిషిని, మామూలు మనిషిని. కట్టుకున్న భార్యని గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఈ మనిషిని తను అపార్థం చేసుకుంది. ఈ గుండెను బద్దలుగొట్టి వెళ్ళిపోయింది. ఫ్రెండ్, కళ్యాణి, నువ్వు నా ఆలోచనని, ఆవేదనని అర్థం చేసుకోగల ఫ్రెండ్వి. అందుకే ఎంతకాలం నా రాధకు చెప్పలేని నిజాన్ని నీకు చెప్తున్నాను. రాధకి గర్భకోశంలో గట్టి దెబ్బ తగిలింది. ఐ థింక్ కనీసం కొన్నేళ్ల వరకైనా ఆమె గర్భవతి కాకుండా ఉండడం అవసరం. డాక్టర్గా నువ్వే ఆ జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. అలా మా మధుర స్వప్నం చెదిరిపోయింది. తన మధుర స్వప్నం గురించి ఊహించుకుంటూ తల్లిని కాకపోతున్నారని ఆశపడి ఆరాటపడే నా రాధకి ఈ విషయం చెప్తే భరించలేదని, బ్రతకలేదని నాకు తెలుసు. అందుకే ఆ విషయం చెప్పకుండా మనసును కట్టేసుకుని పేషెంట్స్, వృత్తి, ఆసుపత్రి అంటూ కాలం గడిపిస్తూ నా రాధకు దగ్గర అవ్వకుండా ఉండడానికి తాపత్రయపడ్డాను. కానీ కళ్యాణి, నా రాధ ఇంకో రకంగా అర్థం చేసుకుంది. డబ్బు మీద మోజుతో ఇంటినే మర్చిపోయానని, పేరు మీద కాంక్షతో పేషెంట్స్ని, ఆసుపత్రిని నా ప్రపంచంగా చేసుకున్నానని అనుకుంది. అంతేకాదు, పరాయి ఆడదాని మీద మోజుతో తనకు అన్యాయం చేశాననుకుంది. ఇదిగో చూడు,